కదా ఆరాధనలు హృదయవంతులతో ఆరాధన చేసినప్పుడు ఆత్మలో ఆనందము నింపబడుతూ ఉంటుంది. ఒక గ్లాసులో నీళ్ళు పోస్తే నీళ్ళు నింపబడుతుంది, పాలు పోస్తే పాలు నింపబడుతుంది, మజ్జిగ పోస్తే మజ్జిగ నింపబడుతుంది. అంతేనా? ఏది పోస్తే అది నింపబడుతుంది. మన హృదయంలో కూడా ఆరాధనను క్రీస్తును స్తుతించి ఆరాధించి ఆరాధనను పోస్తే ఆనందము మనలో నుంచి పొంగి ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడాలి. హల్లెలూయా. నేను మాట్లాడేటప్పుడు మీరు నాకు వైపు చూడాలి. హల్లెలూయా. మీరు ఒక గ్లాసులో మజ్జిగ పోస్తే మజ్జిగ నింపబడుతుంది కదా, నీళ్లు పోస్తే నీళ్లు నింపబడతాయి. అలాగే నీ హృదయంలో ఆరాధన నింపితే ఆనందం పుట్టుకొని వస్తుంది. ఆరాధనలో ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాక్సిమం మీ అందరి హృదయం తేలికైపోతుంది. అందరి హృదయము బరువు లేకుండా తేలికైపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆరాధనలో హృదయం తేలికైపోతుంది. దేవుడు చేసేది అది తేలిక. మన హృదయం బరువెక్కిన హృదయాన్ని తేలిక చేసేది దేవుని పని. ఆత్మలో ఆనందము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎల్లవేళలా నేను ఎన్నైనా సంపాదించుకో, ఎన్నైనా చేసుకో, కానీ అప్పటికే ఆనందం ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ ఆనందాన్ని కలగజేసేది ఆత్మలో ఆనందం తప్ప ఇంకొకటి. ఈ ఆత్మలో ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఎల్లవేళలా సంతోషంగా ఉంటావు. ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటావు. నీకు ఏమి లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావు. అంత మహా గొప్పది ఆత్మలో ఆనందం. ఇది ఆరాధన నీకు దొరికింది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నీకు ఆరాధన దొరికింది. దేవుని ఆరాధించే ఆరాధన దొరికింది ప్రియులారా. ఈ ఆనందం కోసమే మనుషులు తప్పించిపోతున్నారు. మనుషులు సంతోషం లేదండి, నెమ్మది లేదండి, ఆనందం లేదండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలండి. కానీ ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా ఆత్మలో ఆనందం ఉంటే ఏది పట్టించుకోరండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఆనందం ఎప్పుడైతే మనిషి కలిగి ఉంటాడో కష్టాలున్నా కష్టాలు లేనట్టుగా ఉంటాడు, ఇబ్బందులున్నా ఇబ్బందులు లేనట్టుగానే ఉంటాడు, శ్రమలున్నా శ్రమ లేనట్టుగానే ఉంటాడు. ఊరికి బాధలు కష్టాలని చెప్పడం. కావలసిన సమృద్ధి లోపల ఉంది. ఏం సమృద్ధి? లోపల ఏం సమృద్ధి ఉంది చెప్పండి. ఏం సమృద్ధి ఉంది చెప్పండి. ఏం సమృద్ధి లోపల? ఆత్మలో ఆనందం అనే సమృద్ధి. ఏం సమృద్ధి? ఆత్మలో ఆనందం అనే సమృద్ధి ఉంది. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ. ఏ సమృద్ధి ఉంది? ఏ సమృద్ధి? ఆత్మలో ఆనందం అనే సమృద్ధి ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, శ్రమలు ఉన్నా కూడా లేనట్టుగానే ఫీల్ అవుతుంటాడు. హల్లెలూయా. లేనట్టుగానే ఫీల్ అవుతాడండి. ఆత్మలో ఆనందముకున్నా తప్పుతాను. అందుకని నాకు ఎన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నా నేను మీకు ఆనందంగానే కనపడతాను. ఈయనకి ఏం కష్టాలు లేవన్నట్టుగానే కనపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆత్మలో ఆనందం.
ఈ ఆత్మలో ఆనందము నీవు ఈరోజు ఆరాధనలో చూసావు. ఇంకా హృదయమంతుడు చప్పట్లు కొట్టి హృదయమంతుడితో గట్టిగా నీవు పాటలో ఆరాధన చేస్తుంటే, ఇంకా గట్టిగా నీవు ఆరాధన చేస్తుంటే, పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధన ఎలా ఉండాలి? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. పూర్ణ వివేకంతో అంటే ఇది ఏది ఆలోచన చేయకుండా ఒకటే గురి, దేవుని ఆరాధించు. అదే వివేకం అంటారు. వివేకం అంటారు. కానీ నీకు ఎన్ని ఉన్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఉన్నా నీవు అన్ని పక్కన పెట్టేసి నీ గురి అంతా ఒకటే ఆరాధన, 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 ఆరాధన అని నీవు ఆరాధన చేయడమే నీవు నా వివేకం అంటారండి. హృదయమంతటితో ఆరాధన. ఈ దినాలు అనేక మంది ఆత్మలో ఆనందం లేకుండా బ్రతుకుతున్నారు, సంతోషంగా లేకుండా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఆత్మలో ఆనందాన్ని సంపాదించుకోవటం లేదు. ఆత్మలో ఆనందాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఆత్మలో ఆనందం కావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, పాటలతో నీవు బాగా దేవుని మందిరంలో ఆరాధన. రెండవది, నువ్వు ఎప్పుడున్న ప్రతిరోజు వాక్యముని హృదయమంతటితో చదవాలి. గంట సేపు చదవాలండి వాక్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గంట సేపు నీవు బాగా వాక్యమును, వాక్యం అంటే ఏంటి? జీవాహారం. హల్లెలూయా. అంతేనా? వాక్యం అంటే ఏంటి? జీవాహారం. నీవు ఆత్మ కడుపు నిండేంత వరకు ఏం నిండాలి? ఆత్మకు కడుపు నిండాలి. హల్లెలూయా. నీ ఆత్మ కడుపు నిండాలంటే వాక్యం ఎక్కువ ధ్యానించాలి. కనీసం అంటే ఒక గంట. ఎంతండి? వాక్యముతో నీ ఆత్మను నింపుకోవడానికి కనీసం ఒక గంటను చదవాలి. మూడవది, నీ ఆత్మలో ఆనందం పెరగాలంటే రోజు ఒక గంట సేపను ప్రార్థన చేయాలి. గంట మించి చేసి కూడా మేలే. గంటకు మించి చదివినా, బైబిల్ చదివినా, గంటకు మించి ప్రార్థన చేసిన ఇంకా ఎక్కువ నీ ఆత్మ నింపబడుతుంది. దేనితో నింపబడుతుంది? దేనితో నింపబడుతుంది నీ ఆత్మ? దేనితో నింపబడుతుంది? ఆనందంతో. వెరీ గుడ్. దేనితో నింపబడుతుంది? ఆత్మలో ఆనందంతో నింపబడుతుంది. క్లాస్లో కూలింగ్ పోయినట్టుగా పోస్తుంటే, మధ్యలో పోయినట్టుగా పోస్తుంటే, పాలు పోయినట్టుగా పోస్తుంటే నీ ఆత్మ నింపబడుతుంది. నీ ఆత్మ నింపబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆనందముతో నింపబడుతుంది. ఒక గంట సేపు వాక్యముతో నీ ఆత్మను నింపుకుంటుంటే, ఒక గంట సేపు నీవు ప్రార్థనలో నీ ఆత్మను నింపుకుంటుంటే, ఒక అరగంట ఆరాధనతో నీ ఆత్మను నింపుకుంటూ ఉంటే, నీ ఒంటరిగా కూడా నీవు పాట పాడుతూ ఆరాధన చేసుకోవచ్చు. ఆత్మలో ఆనందము లేక ఈ దినాల్లో ఎంతో మంది దుఃఖపడుతూ వేదన చెందుతున్నారు. ప్రియులారా, డబ్బు కావాలన్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు, కానీ సంతోషం లేదు. మంచి బంగారు సంపాదించుకున్నాడు, సంతోషం లేదు. కావాల్సిన బంగారు కార్లు సంపాదించుకున్నాడు, సంతోషం లేదు. విమానాలు, హెలికాప్టర్లు కూడా కొంటున్నారు కొంతమంది, కానీ సంతోషం లేదు. ఎక్కడ సంతోషం రావాలి? ఎక్కడ సంతోషం కావాల్సింది? ఎక్కడ 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 చెప్పండి.
ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? ఏంటి? ఆత్మలో ఆనందం. అది ఎక్కడ కావాలి ఆనందము? ఎక్కడ కావాలి చెప్పండి, మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. ఆత్మలో ఆనందం కావాలండి. అది కేవలం నీకు ఆరాధనలో నింపబడుతుంది, వాక్య ధ్యానంలో నింపబడుతుంది, ప్రార్థనలో నింపబడుతుంది. దేని నింపబడుతుంది చెప్పండి మరొకసారి చెప్పండి. ఆరాధనలో నింపబడుతుంది. రెండు చెప్పాలి గట్టిగా. వాక్యంలో నింపబడుతుంది. మూడోది ప్రార్థనలో నింపబడుతుందండి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి ప్రియులారా. ఆత్మలో ఆనందం ఎక్కడ నింపబడుతుంది? ఆరాధనలో నింపబడుతుంది, వాక్య ధ్యానంలో నింపబడుతుంది, ప్రార్థనలో నింపబడుతుంది. ఇది ప్రియులారా. ఈ ఆనందం ఉంటేనే డబ్బున్నా ఆనందం ఉంటుంది, డబ్బు లేకపోయినా ఆనందం. బంగ్లాలో ఉన్నా ఆనందం ఉంటుంది, లేకపోయినా ఆనందం ఉంటుంది. ఈ ఆనందము మనుషులందరికీ కావాలి. ఎవరికి కావాలి? మనుషులందరికీ కావాలి. అందుకని దేవుడు అంటారు, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఎవరి శాంతి? నా శాంతిని అనుగ్రహిస్తున్నాను. దేవుని శాంతి సమాధానం పొందుతాం. నీ డబ్బిచ్చే శాంతి సమాధానం కాదు, నీ కార్లు బంగారాలతో వచ్చే శాంతి సమాధానం కాదు, నీ ధన సంపదలతో వచ్చే ఆనందం కాదు, నీ సినిమాలో శిఖరాలలో వచ్చే ఆనందము కాదు, వ్యభిచార జీవితంలో వచ్చే ఆనందము కాదు, ఆత్మలో ఆనందము. ఏమానందం అండి? ఆత్మలో ఆనందం. ఏంటి? బాగానే మీకు గుర్తుపెట్టడానికి మళ్ళీ చెబుతున్నా. ఈ ఆనందం ఉంటేనే మీకు నిజమైన ఆనందం ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఎన్ని ఉన్నా నీకు ఇది లేకపోతే అని మీరు సున్నాను. ఆత్మలో ఆనందము లేకపోతే ఎన్ని ఉన్నా నీకు సున్నాని. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక కుటుంబాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు సంతోషం లేదండి, సంతోషం లేదండి, సంతోషం లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి. ఏంటి వాళ్ళకి ఒక్కరికైనా కష్టాలు ఉండేది? అరే అమ్మా సహోదరి, ఎందుకో ఆనందం నీకు కావాలంటే ఆత్మలో వినాల్సేమో అంటే చేయరు. నీ ఆత్మ నింపబడాలి వాక్య ధ్యానంలో. నీ ఆత్మ ఆనందంగా నింపబడేంత వరకు నువ్వు వాక్యం చదవడం ఒక గంటను నువ్వు ప్రార్థన చేయవు. ఆత్మలో ఆనందంగా ఉంటావు. నీవు ఎక్కడుంటావు? ఆత్మలో ఆనందంగా ఉంటావండి. ఆత్మలో ఆనందం కలిగారా? నీకు కావాలి అంటే ఈ మూడు నువ్వు చేయాలి. నీ ఆత్మ నింపబడాలంటే ఈ మూడు నువ్వు చేయాలి. ఈ మూడు చేస్తే నీవు ఆత్మలో నింపబడతావు, ఆనందంతో నింపబడతావు, మైమరిచిపోయి నింపబడతావు. నువ్వు మైమరిచిపోతావు అంతే. ఇక్కడ బాధతో ప్రార్థన చేస్తూ ఆరాధన చేసేవాళ్ళు. ఆ రాధిక, రమేష్,
శశికళ, ఇంకా ఆరాధన చేస్తుంటే అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆరాధన చేసుకుంటుంటే వాళ్ళకి తెలియకుండానే ఆకుతో నింపబడి నాయకు కూడా బాగా నింపబడి ఇట్లాగా వచ్చేవాళ్ళు. నిలబడిన కాడ ఉండేవాళ్ళు కాదు, ఆకుతో నింపబడి అలాగే వచ్చేవాళ్ళు. ఆకుతో ఆరాధన చేసుకుంటూ వాళ్ళు నిలబడిన స్థలంలో ఉండేవాళ్ళు కాదు. అది ఆరాధనకున్న పవర్, ఆరాధనకున్న శక్తి అలాంటిదండి. నువ్వు ఉన్న చోట ఉండలేవు, నువ్వు నిలబడిన చోట ఉండలేవు. అంత ఆరాధన తర్వాత ఆయన ఏమి నేను ఇక్కడ వచ్చి నిలబడ్డానని మళ్ళీ వెళ్ళి అక్కడ నిలబడేవాళ్ళు. వాళ్ళ స్థలంలోకి వెళ్ళి నిలబడి కూర్చునేవాళ్ళు. అది ఆరాధనకున్న పవర్, ఆరాధనకున్న శక్తి అలాంటిదండి. ఉన్న చోట నీవు ఉండలేవు. నీ ఇంకా హృదయమంతటితో చప్పట్లు కొడుతూ, హృదయమంతటితో పాట పాడుతూ నీవు ఆరాధన చేస్తుంటే యేసు ప్రభువు నీ ముందున్నాడని గ్రహింపు కలిగి నీవు ఆరాధన చేయాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడని ఆరాధన చేయాలి, నీ ముందు నిలబడ్డాడని ఆరాధన చేయాలి. నీ మనోనేత్రంతో చూస్తూ ఆరాధన చేయాలి. నీ మనోనేత్రం నీ కళ్ళు మూసుకొని నీ మనోనేత్రంలో తెరుచుకొని ఎదుగో నీ ముందు యేసు ఉన్నట్టుగా చూడు. యేసు ఉన్నట్టుగా నువ్వు చూసి ఆరాధన చేస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను ఆత్మలో ఆనందంతో నింపి నీ జీవితాన్ని ఆనందంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీవు మందిరంలోనికి వచ్చేటప్పుడే నువ్వు ఆనందంగా రావాలి. అదే విధంగా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలాగ రావాలంటే పండగకు వచ్చినట్టుగా రావాలి, ఆనందంగా రావాలి. ఏదో కోరుకున్నట్లుగా మీరు రావద్దు, ఎంత ఆనందంగా రావాలి. అన్ని విడిచిపెట్టాలి. ఉంటాయి, ఏదో ఉంటాయి సమస్యలు, వాటిని వదిలిపెట్టి నీవు ఆరాధన చేయడం ప్రారంభించాను. నీవు ఆనందంగా ఉండడానికి నాలుగవదిగా నీవు ఆరాధన చేసేటప్పుడు, నీవు వాక్యము ధ్యానించేటప్పుడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకున్న కష్టాలన్నీ, ఇక్కడున్న కష్టాలన్నీ తీసి ఇక్కడ పక్కన పెట్టేసాడు. నీ గురి ఎంత ఆరాధన, నీ గురి ఎంత వాక్య ధ్యానము, నీ గురి ఎంత ప్రార్థన మీద ఉండాలి. నీకున్న కష్టాలన్నీ పక్కన పెట్టేస్తే అవి పక్కకే వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది, నీవు ఇవి చేసేటప్పుడు నీ మైండ్లోనికి వస్తూ ఉంటాయి. వాటన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నావు, వాటన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నావు. అప్పుడు నీ ఆత్మ ఆనందంతో నింపబడుతుందండి. గొప్ప ఆనందంతో నింపబడుతుంది. నింపబడినప్పుడు నీ జీవితం అంతా ఇంకా ఆనందమయమే. ఆనందం ఆనందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. ఆనందమానందమయను నరు ప్రియా కుమారుని యందు, మహదానందమానందమయను నరు ప్రియా కుమారుని యందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు ఆనందంగా ఉండాలి, ఇంకా పోతున్నలా ఉన్నారని చూసుకోండి. ఆనందంగా ఉండండి. ఒకసారి గట్టిగా నవ్వుదాం అందరం.
అందరూ గట్టిగా నవ్వుతామా? వీళ్ళరా నాలుగోదిగా మీకున్నవన్నీ ఏవైనా కూడా కష్టాలు ఇబ్బందులు అవసరాలు తెలిసి పక్కన పెట్టేది. అవి పక్కనకి వెళ్ళిపోయి నువ్వు హృదయమంతో ఆరాధన చేస్తూ పోతే అవన్నీ వెళ్ళిపోతాయి. కష్టాలు సమస్యలు అవన్నీ దేవుడు అక్కడ తీసేసుకుంటూ వెళ్ళిపోతాడు. మేము ఎప్పుడైతే పక్కన ఇలాగా ఇక్కడ ఉందని ఇక్కడ పక్కన పడేసి నీవు ఆరాధన హృదయమంతతో పూర్ణ మనసుతో ఆరాధన చేస్తూ పూర్ణ శక్తితో ఆత్మను ధ్యానిస్తూ పూర్ణ బలంతో ఆరాధన చేస్తూ వెళుతుంటే అన్ని పక్కన పెట్టేసి ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు అన్ని పరిష్కరించుకుంటూ వెళ్తాం. నీవు అవే సమస్యలు ప్రార్థన చేసేటప్పుడు నీవు సమస్యలు ఎత్తి ప్రార్థన చేయాలి. నీవు సమస్యలు ఎత్తిపట్టి ప్రభా ఇవి ఉన్నాయి నాయన అని ప్రార్థన చేయండి. ఎత్తిపట్టండి ఒక్కొక్క సమస్య. ప్రభా మా ఇంట్లో పేదరికం ఉంది ప్రభా తీసివేయి. మా ఇంట్లో పేదరికం ఉంది ప్రభా తీసివేయి. ప్రభా ప్రార్థన చేయండి. ఏమాత్రంతో ప్రార్థన. మేము బాబు దరిద్రంగా బతుకుతున్నాం నాయన, నువ్వు ధనవంతుడు కదా ప్రభా. ఏం ప్రభా నువ్వు ధనవంతుడు కదా ప్రభా, నాకు ఇవ్వు ప్రభా అని అడగ. హృదయవంతుడితో ప్రార్థించు. ఒక్కొక్కటి ఎత్తిపట్టు. ప్రభా క్రిస్మస్ నాకు మంచి బట్టలు కావాలి ప్రభా, మంచి బట్టలు కావాలి ప్రభా. హృదయవంతుడితో అడగడం ప్రార్థించడం నేర్చు. అప్పుడు దేవుడిని అవసరతలన్నీ తెలుస్తూ హల్లెలూయా నీ అవసరతలన్నీ తీర్చివేస్తాడు. ఏం కావాలండి మనకు? ఏం కావాలి? ఆత్మలో ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? ఆత్మలో ఆనందము. ఆత్మలో ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చెప్పాలి అందరూ. ఆత్మలో ఆనందం కావాలంటే పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణ బలంతో ఆరాధించాలి, పూర్ణ శక్తితో ఆరాధించాలి. తర్వాత నీ హృదయమంతతో నీ ఆత్మకు కడుపు నిండేంత వరకు నీ వాక్యము చదవాలి. నీ ఆత్మ బలంగా ఉన్నానంటే నువ్వు ఎంత వాక్యం చదువుతావో నువ్వు భక్తిలో అంత బలంగా ఉంటావు. అర్థమవుతుందా? నీవు వాక్యము చదివితే, ఎక్కువ చదివితే నీ ఆత్మ బలంగా ఉంటుంది. మూడోది నీ ఆత్మ ఆనందంగా ఉండాలంటే ప్రార్థన 1 గంట సేపు ప్రార్థన చేసేటప్పుడు నీకున్న సమస్యలన్నీ తీసి పక్కన పెట్టేసి ఒక్కొక్కటి ప్రార్థన చేస్తూ వచ్చాయి. దేవుడు గొప్ప జయాన్ని విజయాన్ని ఇస్తాడండి. దేవుడు గొప్ప జయాన్ని విజయాన్ని ఇచ్చి నేను గొప్పగా దీవిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభా ఆత్మల ఆనందం దయచేయి ప్రభా. ప్రభా ఆత్మల ఆనందం దయచేయి ప్రభా. ప్రభా నీ సన్నిధికి వచ్చి పాటల ద్వారా గట్టిగా నేను ఆరాధన చేయడానికి సహాయించు, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేయడానికి సహాయించు. నేను ఆత్మలో ఆనందంగా ఉండడానికి ప్రభువా నీ సహాయం. నా ఆత్మ నింపబడినట్టుగా నీ
నీ వాక్యము చదవటానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవా, నా ఆత్మ నింపబడినట్లుగా వాక్యముతో నింపుకోవడానికి సహాయం చేయి. నా ఆత్మ ఆనందంతో నింపబడినట్లుగా ప్రభువా, ప్రార్థన 1 గంట సేపు ప్రార్థన, 1 గంట సేపు బైబిల్ చదివే కృప దయచేస్తావా, దయచేయండి ప్రభువా. దేవుని అడగండి ప్రియుల, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఆనందం దయచేయి, ఆత్మలో ఆనందం దయచేయి. ఆత్మలో ఆనందం అనగారిపోయిన స్థితి నుంచి విడుదల దయచేయి ప్రభా, గొప్ప విడుదల దయచేయి ప్రభా. ఇప్పుడు విడుదల దయచేయి, గొప్ప జయము దయచేయి ప్రభా. ఈ మందిరం ఆత్మ చేత నింపు ప్రభా, నింపు నాయన, సహాయం యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆత్మలో ఆనందము కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ఆత్మలో ఆనందం ఉండడానికి 3 విషయాలు మీరు శ్రద్ధగా చేయండి. అందరికి